చేస్తున్నాను. నేను కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా అప్లికేషన్ ఈరోజు ఇవ్వడం జరిగినది. మా తండ్రి గారైన వెల్లిచాల జగపతిరావు గారు, నేను చాలా ఏళ్ళ నుండి కాంగ్రెస్ పార్టీకి పనిచేసి ఉన్నాము. నేను 2018లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు పనిచేసినాను. మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్లో కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరికీ నా మద్దతు తెలిపి నా శాయశక్తుల వాళ్లకు సహాయ సహకారాలు అందించినాను. నా అభ్యర్థిత్వాన్ని కన్సిడర్ చేసి గౌరవనీయులైన సోనియా గాంధీ గారు, గౌరవనీయులైన రాహుల్ గాంధీ గారు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మన తెలంగాణ పోరాట యోధుడు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, మన డేరింగ్ అండ్ డాషింగ్ మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, పూజ్యులు జీవన్ రెడ్డి గారు, మా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరి ఆశీస్సులతో నేను నా శాయశక్తుల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గాన్ని సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారికి, బీజేపీ పార్టీ అభ్యర్థి బండి సంజయ్ని, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ను మట్టి కనిపించి కానుకగా సమర్పిస్తాను అని ఘంటాపథంగా చెప్తున్నాను. నా అభ్యర్థిత్వాన్ని ఏదైనా కారణం వలన కన్సిడర్ చేయకపోయినా ఇంకొక అభ్యర్థిని ఎవరికైనా ఇచ్చినా నేను అహర్నిశలు పనిచేసి నా శాయశక్తుల వారి విజయానికి దోహదపడగలనని నేను హామీ ఇస్తున్నాను. సోనియా గాంధీ గారి ఆశీస్సుల మేరకు, రాహుల్ గాంధీ గారి ఆశీస్సుల మేరకు, చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారి ఆశీస్సుల మేరకు నేను తప్పకుండా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి అనుగుణంగా పని చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.